హలో మై డియర్ లెర్నింగ్ కంపానియన్స్, వెల్కమ్ టు టీచాట్. మై నేమ్ ఇస్ రాఘవేంద్ర. ఇవాళ ఈ సెషన్లో జనరల్ ఇంగ్లీష్లో భాగంగా మనము వొకాబులరీ అనేటటువంటి కాన్సెప్ట్ని నేర్చుకోబోతున్నాం. అసలు ఈ వొకాబులరీ అంటే ఏంటి అండ్ ముఖ్యంగా పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులుగా అండ్ కాబోయే ప్రభుత్వం అధికారులుగా మారిన తర్వాత మీ జాబ్ రోల్లో కూడా ఈ వొకాబులరీ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ పాత్రను పోషిస్తుంది, చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇంగ్లీష్ భాషలో మనం అనర్గళంగా మాట్లాడాలన్నా, ఎలాంటి పొరపాట్లు లేకుండా, గ్రామాటికల్ ఎర్రర్స్ లేకుండా మనం ఇంగ్లీష్లో రాయాలన్నా సరే ముఖ్యంగా ఈ వొకాబులరీ పార్ట్ అనేది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఈ వొకాబులరీ అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా నేర్చుకోవాలి, అసలు పదాలు ఎలా పుడతాయి, ఆ పదాలను ఏ విధంగా మార్పులు చేర్పులు చేస్తూ మనం ఈ వొకాబులరీని నేర్చుకోవాలనేది ఈ సెషన్లో భాగంగా నేర్చుకుందాం. ఖచ్చితంగా పోటీ పరీక్షలలో కనీసం 2 నుంచి 3 మార్కులు వచ్చేటటువంటి ఈ కాన్సెప్ట్ని అన్ని రకాల పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి ఈ కాన్సెప్ట్ని కాస్త జాగ్రత్తగా మనం ఈరోజు నేర్చుకుందాం. వొకాబులరీ అంటే ఏంటి అంటే ఇట్స్ అన్ ఇన్వెంటరీ ఆఫ్ వర్డ్స్ యూజ్డ్ బై అ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ అ గ్రూప్ ఆర్ ద వర్డ్స్ ఇన్ అ పర్టిక్యులర్ లాంగ్వేజ్ ఆర్ అ ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్తాం. ఏదైనా ఒక భాషలో కానీ లేదంటే ఒక రంగంలో కానీ ఉపయోగించేటటువంటి, అంటే ఎక్కువగా మనం ఉపయోగించేటటువంటి పదాలని మనం వొకాబులరీ అని చెప్తాము. దీన్ని ఇన్వెంటరీ ఆఫ్ వర్డ్స్ అని కూడా చెప్తున్నాం. ద టర్మ్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ వొకాబులం అనేటటువంటి లాటిన్ పదం నుంచి ఈ వొకాబులరీ అనేటటువంటి వచ్చింది. దీని అర్థం ఏంటి అంటే డెసిగ్నేషన్ ఆర్ నేమ్ అని చెప్పి చెప్తూ ఉంటారు. లాటిన్ పదం ఏంటి, వొకాబులం. సరే, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగరు, బట్ మనం తెలుసుకుని ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మీకు నేను చెప్తున్నాను. వొకాబులం అనేటటువంటి లాటిన్ పదం నుంచి పుట్టింది. దాని అర్థం ఏంటి అంటే డెసిగ్నేషన్ అండ్ నేమ్ అని చెప్పి చెప్తాం. సో వర్డ్ స్ట్రక్చర్ ఏంటి, మార్ఫాలజీ. దీన్ని మనం ఏమంటామంటే వర్డ్ స్ట్రక్చర్ని మార్ఫాలజీ అని అంటాం. ఒక పదాన్ని ఏ విధంగా మనం తయారు చేస్తున్నాం లేదా ఆ పదం ఏ విధంగా తయారు చేయబడింది అనే దాన్ని తెలుసుకోవడాన్ని మనం మార్ఫాలజీ అని చెప్పి చెప్తూ ఉంటాం. వర్డ్ స్ట్రక్చర్ అని చెప్తాం. ద వర్డ్ ఈస్ ద బేసిక్ యూనిట్ which relates the grammar of a language to its vocabulary అని చెప్పి చెప్తూ ఉంటాం. సో వర్డ్ అనేది బేసిక్ యూనిట్ అనమాట. వర్డ్స్ హ్యావ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ which indicates their grammatical identity and their lexical identity. దాని లెక్సికల్ ఐడెంటిటీని అలాగే గ్రామాటికల్ ఐడెంటిటీని ఈ వర్డ్స్ అనేటటువంటి ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఏవైతుంటాయో అవి మనకి ఇండికేట్ చేస్తాయి. సో వర్డ్స్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది సార్ అంటే ఆ పదం యొక్క గ్రామాటికల్ స్ట్రక్చర్ ఐడెంటిటీని అలాగే లెక్సికల్ ఐడెంటిటీని మనకు తెలియజేస్తుంది. అయితే వర్డ్ ఫార్మేషన్లో ముఖ్యంగా ప్రిఫిక్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. సార్, ముఖ్యంగా చాలా వరకు అందరికీ కన్ఫ్యూజన్ ఉంటుంది. అందరూ ఇంగ్లీష్ మాట్లాడాలి లేదా ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడాలి, రాయాలి అంటే పదాలు నేర్చుకుంటే చాలు అంటూ ఉంటారు. కానీ పదాలు ఏ విధంగా నేర్చుకోవాలి, ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి మనలాంటి అభ్యాసక మిత్రులందరూ కూడా ఏ విధంగా నేర్చుకోవాలి, అసలు ఎన్ని పదాలు నేర్చుకోవాలంటే డైలీ మీరు ఒక 5 కొత్త పదాలు నేర్చుకోండి. ఒక 5 కొత్త పదాలు నేర్చుకోండి. ఆ 5 కొత్త పదాలను కూడా తెలుగుకు బదులుగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ రాస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా మనం కేవలం ఒక 3 నెలల్లోనే లేదంటే ఒక 100 రోజుల్లోనే మంచి వొకాబులరీని మనం ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళం అవుతాం. సరే సార్, రోజుకి 5 పదాలు నేర్చుకోమన్నారు, కానీ ఏ విధంగా నేర్చుకోవాలి? ఇప్పుడు నేను ఒక స్ట్రక్చర్ చెప్తాను. ఇది 5వ తరగతి పిల్లవాడు నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ దాకా, 10 ఏళ్ల వయసు వాళ్ళ నుంచి సుమారు 80-90 ఏళ్ళ వయసు, ఎలాంటి తేడా లేదు. సో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక వండర్ఫుల్ మెథడ్, ముఖ్యంగా పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటటువంటి మనందరికీ ఉపయోగపడేటటువంటి మెథడ్ ఇది మిత్రులారా. ఒకసారి ఈ 5 పదాలని లేదంటే ఒక పదాన్ని ఏ విధంగా నేర్చుకోవాలనేది ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. ఎప్పుడైనా సరే వర్డ్ యొక్క స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఒక పదం మనం నేర్చుకుంటున్నామంటే ఆ పదం యొక్క స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత దాని ప్రొనౌన్సియేషన్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఆ పదం యొక్క ప్రొనౌన్సియేషన్. ఆ తర్వాత దాని యొక్క తెలుగు మీనింగ్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తెలుగు మీనింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఒక పదం యొక్క స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోవాలి, ఆ పదాన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నామో ఆ ప్రొనౌన్సియేషన్ గుర్తుపెట్టుకోవాలి, ఆ పదం యొక్క తెలుగు మీనింగ్ గుర్తుపెట్టుకోవాలి. మనం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, మన మాతృభాష, మన అమ్మ భాష తెలుగు కాబట్టి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 3 తెలుసుకున్న తర్వాత ఆ పదాన్ని ఇమీడియట్గా ఉపయోగించి ఏం చేయాలి సార్ అంటే ఎగ్జాంపుల్స్ని ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ పదానికి సంబంధించి పోటీ పరీక్షల అభ్యర్థులుగా మనం నేర్చుకోవాల్సిన ఇంకా ఏంటి అని అంటే సినోనిమ్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సినోనిమ్స్ అంటే ఏంటి అంటే పర్యాయ పదాలు, ఈక్వల్ మీనింగ్ వర్డ్స్ లేదా సమాన అర్థక పదాలు అని చెప్పి చెప్తూ ఉంటాం. ఇక యాంటోనిమ్స్ నేర్చుకోవాలి. యాంటోనిమ్స్ అంటే అర్థం ఏంటి అని అంటే వ్యతిరేక పదాలు, ఆపోజిట్ వర్డ్స్ అని చెప్పి మనం చెప్తాం. ఇలా ఈ విధంగా ఏ పదాన్నైనా సరే మీరు నేర్చుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పెల్లింగ్ నేర్చుకోవాలి. ఒక పదాన్ని తీసుకుందాం, ఒక పదం ఏదైనా ఒక పదం తీసుకుందాం. అట్టర్ అనే ఒక పదాన్ని తీసుకుందాం. UTTER, అట్టర్ అనే ఈ పదం ఉంది. ఈ పదాన్ని ఉపయోగించి మనం ఏం చేద్దామంటే ఈ
ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదం ఇది అట్టర్ అనే పదం. ఆ పదాన్ని ఉపయోగించి ఈ విధంగా ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం స్పెల్లింగ్ నేర్చుకున్నామా అట్టర్ అని. దాని ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్నాం. అట్టర్ అంటే మనం తెలుగులో పక్కన రాసుకుంటే కూడా బెటర్, UTTER అట్టర్ అని పలకాలి అని. నెక్స్ట్ మీనింగ్, దాని మీనింగ్ ఏంటి, అట్టర్ యొక్క మీనింగ్ ఏంటి తెలుగులో అంటే పలకడం, ఉచ్చరించడం అని అర్థం. మరి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన దగ్గర మాట్లాడట్లేదు అనుకోండి, నేను ఇంతసేపు మాట్లాడుతున్న బెల్లం కొట్టిన రాయిలాగా అలాగే కూర్చున్నావు, ఒక్క మాటనే మాట్లాడు, అటర్ ఎ వర్డ్ అని చెప్పని అంటూ ఉంటాం. అలా కాదు, మీరు బాగా కోపంగా మాట్లాడుతున్నారు, అవతల వ్యక్తి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, మీరు నోరు ఎత్తకూడదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు అవతల వాళ్ళకి డోంట్ అటర్ ఎ వర్డ్, ఇంకొక మాట మాట్లాడకు అనొచ్చు. చూసారా, ఉచ్చరించు లేదా పలుకు అనే పదాన్ని ఉపయోగించి, అట్టర్ అనే పదాన్ని ఉపయోగించి తెలుగుకు బదులుగా ఈ విధంగా మనం నేర్చుకున్నాం. ఇమీడియట్గా దాన్ని మనము ఎగ్జాంపుల్స్ కింద మార్చుకున్నాం. ఈ విధంగా చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి స్పెల్లింగ్స్కి సంబంధించి ఈ అట్టర్ అనే పదానికి సంబంధించి సినానిమ్స్ని, యాంటనిమ్స్ని కూడా ఒక్కొక్క రెండు నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా మనము ఆ వొకాబులరీకి సంబంధించి, ఆ పదానికి సంబంధించి జీవితంలో అది మనకి ఎక్కడ కనిపించినా, ఎప్పుడు కనిపించినా దాన్ని ఈజీగా నేర్చుకోగలుగుతాం, గుర్తుపెట్టుకోగలుగుతాం, రాయగలుగుతాం కూడా. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఇలా డైలీ ఒక 5 కొత్త పదాలు నేర్చుకోండి. కేవలం 100 రోజుల్లోనే మీరు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా రాయగలుగుతారు, పోటీ పరీక్షలలో మంచి మార్కుల్ని సాధించగలుగుతారు. అయితే ప్రిఫిక్సేషన్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఫిక్స్ అంటున్నాం. ప్రీ అంటే ఏంటి, ముందుగా వచ్చేది. ఫిక్సేషన్ అంటున్నాం. దేనికి ఫిక్స్ చేస్తారు, బేస్ వర్డ్కి ఫిక్స్ చేస్తారు. ప్రిఫిక్సేషన్ ఇన్వాల్వ్స్ యాడింగ్ అ ప్రిఫిక్స్ టు అ బేస్ ఆర్ స్టెమ్ అని చెప్పి చెప్తాము. ఇప్పుడు రూమ్ అని ఉంది. రూమ్ అనేటటువంటిది ఒక బేస్ పదం, బేస్ వర్డ్ ఇది. దానికి ముందు నేను ఏం చేశానంటే యాంటీ అని పెట్టాను. ఏంటి, యాంటీ రూమ్ అని చెప్పి అంటున్నాం. నెక్స్ట్ క్రిమినలైజ్ అనే ఒక పదం ఉంది, బేస్ పదం ఇది. దీనికి ముందు డి పెడితే డిక్రిమినలైజ్ అవుతుంది. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ అనే ఒక పదం ఉంది. దీనికి ముందు పోస్ట్ అని పెడితే పోస్ట్ గ్రాడ్యుయేట్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే ప్రిఫిక్సేషన్ అని అంటాము. ఒక పదానికి ప్రిఫిక్స్ని రాయడాన్ని మనం ప్రిఫిక్సేషన్ అని చెప్పి చెప్తూ ఉంటాం. నెక్స్ట్ లైఫ్, దీనికి ముందు ప్రో పెడితే ప్రో లైఫ్ అని అంటాం. టిడీ అని అంటున్నాం. దీనికి ముందు అన్ పెడితే అన్టిడీ అవుతుంది. హ్యాపీనెస్, దీనికి ముందు అన్ పెడితే అన్హ్యాపీ అవుతుంది, అన్హ్యాపీనెస్ అవుతుంది. యూజువల్ అనేది దీనికి ముందు అన్ పెడితే అన్యూజువల్ అవుతుంది. డెమోక్రటిక్ అనేది దీనికి ముందు యుఎన్ పెడితే అన్డెమోక్రటిక్ అవుతుంది. సో ఇలా ఒక పదానికి ముందు, ఒక బేస్ పదం లేదా స్టెమ్కి ముందు మనము కొన్ని పదాలను, ఒక పదాన్ని లేదా కొన్ని అక్షరాలను యాడ్ చేయడాన్ని ఏమంటామంటే ప్రిఫిక్సేషన్ అంటాము. సో దీన్ని ఇక్కడ ఏమంటామంటే ప్రిఫిక్స్ అని చెప్పి అంటాం. ఇది ప్రిఫిక్సేషన్. నెక్స్ట్ మరి సఫిక్సేషన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సఫిక్సేషన్ అంటే ఏంటి అని అంటే ఒక పదంకి ఇంతకుముందు లెఫ్ట్ యాడ్ చేసినాం అంటే ఫస్టే యాడ్ చేసినాం, ఇక్కడ చివరన యాడ్ చేయాల్సి ఉంటుంది. సఫిక్సేషన్ ఇన్వాల్వ్స్ అ సఫిక్స్ టు అ బేస్ ఆర్ స్టెమ్ అని చెప్పి చెప్తున్నాం. ఏజ్ అని ఉంది, పక్కన ఇజం రాస్తే ఏజిజం అయింది. టెర్రర్ ఉంది, ఇజం రాస్తే టెర్రరిజం. కింగ్ అని ఉంది, కింగ్ అంటే రాజు అని, సో దాని పక్కన డిఓఎం రాస్తే కింగ్డమ్, రాజ్యం అయిపోయింది. ఫ్రీడమ్. రీజనబుల్. స్లోలీ. చూసారా, ఇలా ఒక పదం, ఈ బేస్ పదం లేదా స్టెమ్ ఏదైతే ఉందో దానికి చివరన కొన్ని అక్షరాలను యాడ్ చేస్తే చాలు, అవి ఏవిగా మారిపోతున్నాయి, సఫిక్సేషన్గా మారిపోతున్నాయి. అంటే ఇలా ఒక పదానికి బేస్ పదం లేదా స్టెమ్ పదం ఏదైతే ఉందో దాని పక్కన కొన్ని అక్షరాలను యాడ్ చేస్తే, రైట్ సైడ్లో చివరిలో యాడ్ చేస్తే దాన్ని ఏమంటామంటే సఫిక్సేషన్ అంటాం. వీటిని ఏమంటాం మనం, సఫిక్స్ అని చెప్పి అంటాం. గుర్తుపెట్టుకోండి, ప్రిఫిక్స్ అంటేనేమో లెఫ్ట్ సైడ్ యాడ్ చేస్తాం పదానికి, సఫిక్స్ అంటేనేమో చివరన యాడ్ చేస్తాం. సో ఇది సఫిక్సేషన్, ప్రిఫిక్సేషన్ అంటే. ఇక నెక్స్ట్ కన్వర్షన్ అంటున్నాం. కన్వర్షన్ అంటే ఏంటి సార్? కన్వర్షన్ అంటే ఏంటి అని అంటే కన్వర్షన్ ఇన్వాల్వ్స్ ద చేంజ్ ఆఫ్ ఎ వర్డ్ ఫ్రమ్ వన్ వర్డ్ క్లాస్ టు అనదర్ క్లాస్. సింపుల్గా చెప్పాలంటే నౌన్ ఉన్నదాన్ని అడ్జెక్టివ్గా మార్చడం, లేదా అడ్జెక్టివ్గా ఉన్నదాన్ని నౌన్గా మార్చడం. ఈ విధంగా చేంజెస్ చేయడాన్ని మనం ఏమంటామంటే కన్వర్షన్ అని అంటాం. ఏమంటున్నాం? కన్వర్షన్ అంటే ఏంటి? కన్వర్షన్ ఇన్వాల్వ్స్ ద చేంజ్ ఆఫ్ ఎ వర్డ్, బాగా గమనించండి, చేంజ్ ఆఫ్ యువర్ వర్డ్ ఫ్రమ్ వన్ వర్డ్ క్లాస్ టు అనదర్ వర్డ్ క్లాస్. ఒక వర్డ్ క్లాస్ దానికి ఏ జాతికి చెందిందో, నౌన్ అంటే నౌన్ జాతికి, ప్రొనౌన్ అంటే ప్రొనౌన్ జాతికి చెందిన పదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంకొక జాతి పదంగా మార్చడం, అంటే ఇంకొక వర్డ్ క్లాస్గా చేంజ్ చేయడం. సో ఎలా చేంజ్ చేస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ద వర్బ్స్ టు స్క్రీన్ అండ్ టు ఫ్యాక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది నౌన్స్ స్క్రీన్ అండ్ ఫ్యాక్ట్స్. ఇక్కడ సేమ్ నౌన్ పదాలే. స్క్రీన్ అంటే తెర, ఫ్యాక్ట్స్ అంటే మనకు తెలిసిందే, ఫ్యాక్ట్స్ మెషిన్ గురించి చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ స్క్రీన్ అనేది ఏంటి?
అక్కడనేమో తెర అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని అంతా ఏమంటున్నాం మనం, స్క్రీన్ అంటున్నాం. ఇలా స్క్రీన్ అంటే అర్థం ఏంటి, దీన్నే మళ్ళీ వర్బ్గా కూడా మనం మారుతున్నాం కదా. స్క్రీన్ అనే పదాన్ని నౌన్గా యూజ్ చేస్తున్నాం, నౌన్గా ఉన్నదాన్ని కాస్త వర్బ్గా కూడా చేంజ్ చేసాం. ఇలా వన్ వర్డ్ క్లాస్ నుంచి అనదర్ వర్డ్ క్లాస్కి ఆ పదాన్ని చేంజ్ చేయడాన్ని ఏమంటామంటే కన్వర్షన్ అని అంటాము. ఇది మొన్న గ్రూప్ 1 పరీక్షలో అడగడం జరిగింది. ఒక నౌన్ ఇచ్చి అదే పదాన్ని మళ్ళీ వర్బ్గా ఎలా యూజ్ చేస్తారో చెప్పమన్నారు. ఫ్యాన్ అనే పదాన్ని నౌన్గా ఇచ్చారు, అలాగే ఫ్యాన్ అనే పదాన్ని వర్బ్గా రాయమన్నారు. సో ఇప్పుడు మనం ఏం రాయగలుగుతాం చెప్పండి. ఫ్యాన్ అంటే మన పైన తిరిగేటటువంటి సీలింగ్ ఫ్యాన్ లేదా టేబుల్ ఫ్యాన్ అని చెప్పి చెప్తాం. ఫ్యాన్ అంటే ఇంకొక పదం కూడా ఉంది, వర్బ్. మనం హీరోలకు ఫ్యానిజం చేస్తాం కదా, అలా అభిమానిగా కూడా రాయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనము ఈ కన్వర్షన్ ప్రాసెస్ని ఉపయోగించి ఈ విధంగా చేంజెస్ చేస్తూ ఉంటాం. అంటే ఒక పదం ఒక వర్డ్ క్లాస్కి సంబంధించింది అయితే దాన్ని ఇంకొక పదంగా, ఇంకొక రకంగా కూడా, ఇంకొక వర్డ్ క్లాస్గా కూడా ఉపయోగించడాన్ని కన్వర్షన్ అని చెప్పి చెప్తాము. నెక్స్ట్, ద వర్బ్ టు నారో ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద అడ్జెక్టివ్ నారో. వర్బ్ అనేది నారో అనేటటువంటి వర్బ్ ఉంది కదా, సో ఈ వర్బ్ అనేది అడ్జెక్టివ్ అనేటువంటి నారో అనే దాని నుంచి వచ్చింది. నారో అనే దాని నుంచి అడ్జెక్టివ్ నుంచి వర్బ్ అనేది వచ్చింది. నెక్స్ట్, ద నౌన్ లవ్ ఫ్రమ్ ద వర్బ్ టు లవ్. లవ్ అంటే ప్రేమించడం, ఇది ఒక వర్బ్. అలాగే నౌన్ అంటే నౌన్గా కూడా మారుతుంది. లవ్ అంటే ప్రేమ అని, వర్బ్ అయితేనేమో ప్రేమించడం అని, నౌన్ అయితేనేమో ప్రేమ అని అంటాం. సో ఈ విధంగా గుర్తుంచుకోండి. ఒక వర్డ్ క్లాస్ నుంచి ఇంకొక వర్డ్ క్లాస్లోకి ఆ పదాన్ని మార్పు చేయడానికి ఇక్కడ ఏమంటున్నాం సార్ అంటే కన్వర్షన్ అంటున్నాం. ఇది 20 మార్కులు అడగడం జరిగింది గ్రూప్ 1 మన TGPSC గ్రూప్ 1 పరీక్షలో, మెయిన్స్లో, గ్రూప్ 1 మెయిన్స్లో జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్లో 150 మార్కులకు గాను 20 మార్కులు ఇవి అడగడం జరిగింది. పెయిర్ ఆఫ్ వర్డ్స్ కింద ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. గ్రూప్ 1 అభ్యాసక మిత్రులు ఎవరైనా ఉంటే ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఈ కన్వర్షన్ ప్రాసెస్ అనే దాని బేస్ మీదనే మనకు దాదాపు వొకాబులరీని బేస్ చేసుకొని 20 మార్కులు ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కంపౌండింగ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. కంపౌండ్ అంటే ఏంటి, ఒకటి కంటే ఎక్కువగా గ్రూప్ చేయడం అనేది. సింపుల్గా మీనింగ్లోనే మనకు తెలిసిపోతుంది. కంపౌండింగ్ ఇన్వాల్వ్స్ లింకింగ్ టుగెదర్ 2 or more bases to create a new word. 2 కొత్త పదాలను, 2 వేరు పదాలను తీసుకొని ఒక పదంగా మార్చడాన్ని కంపౌండింగ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ద ఫస్ట్ ఐటమ్ ఐడెంటిఫైస్ అ కీ ఫీచర్ ఆఫ్ ద సెకండ్ వర్డ్ అని చెప్పి చెప్తాం. సో సింపుల్గా చెప్పాలంటే 2 లేదా అంతకంటే బేస్ పదాలు ఏవైతే ఉంటాయో వాటి పక్కనే చేర్చి ఒక పదంగా రాయడం, దీన్నే కంపౌండ్ వర్డ్ అని కూడా చెప్తాం. ఒకసారి చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద 2 bases హెడ్ అండ్ ఏక్. హెడ్ అండ్ ఏక్, హెడ్ అంటేనేమో తల, ఏక్ అంటేనేమో నొప్పి లేదా బాధ అని. సో దీన్ని ఎలా చెప్తాం, తల నొప్పి అంటున్నాం. తల అనే పదం వేరు, నొప్పి అనే పదం వేరు, 2 కలిపితే ఏమవుతుంది, తలనొప్పి అవుతుంది. సో ఇలాంటి పదాలని కలపడాన్ని మనం ఏమంటామంటే కంపౌండింగ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ద 2 bases హెడ్ అండ్ ఏక్ కెన్ కంబైన్ టు ఫార్మ్ ద కంపౌండ్ వర్డ్ హెడ్ ఏక్. ఏమని మారిపోయింది, హెడ్ ఏక్గా మారిపోయింది. సో ఇంగ్లీష్ రాదురా బాబు, మాకు ఇంగ్లీష్ మా వల్ల కాదు, మేము నేర్చుకోలేమంటే డోంట్ వరీ, మీకు ఆ హెడ్ఏక్ వద్దు. ఇక్కడ మన క్లాసెస్ ఉన్నాయి కదా, వీటిని వింటూ మీరు నేర్చుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో హెడ్ అండ్ ఏక్, హెడ్ఏక్గా మారిపోయింది. అలాగే ఇంకొన్ని పదాలు, అవార్డ్ విన్నింగ్, అవార్డ్ విన్నింగ్గా మారిపోయింది. హెల్ప్ లైన్, హెల్ప్ లైన్గా మారిపోయింది. ఇన్పుట్, ఇన్పుట్గా మారిపోయింది. పోస్ట్ కార్డ్, పోస్ట్ కార్డ్గా మారిపోయింది. అంటే ఇలాంటి కొన్ని పదాలని, వేరు పదాలే వాటిని దగ్గరగా చేర్చి ఒక పదంగా మార్చడాన్ని మనం ఇక్కడ కంపౌండింగ్ అని అంటాం. కంపౌండింగ్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాం మిత్రులారా. సినోనిమ్స్ అంటే ఏంటి, ఇందాక చెప్పుకున్నాం కదా, సమానార్థక పదాలు, ఈక్వల్ మీనింగ్ వర్డ్స్ని మనం ఏమంటామంటే సినోనిమ్స్ అని అంటాం. సినోనిమ్స్ని ఎ వర్డ్ or phrase that has the same or nearly the same meaning as another word or phrase in the same language. ఒక భాషలో ఒక పదానికి సిమిలర్ మీనింగ్గా ఉండేటటువంటి పదం కానీ పదబంధాన్ని కానీ ఏమంటామంటే సినోనిమ్స్, పర్యాయ పదాలు అని అంటాం. మనం తెలుగు భాష నేర్చుకుంటున్నప్పుడు వింటూ ఉంటాం, ఒక పదానికి పర్యాయ పదము అంటే సినోనిమ్ అని చెప్పి ఇంగ్లీష్లో ఉపయోగిస్తాం. పర్యాయ పదము అన్న తెలుగులో, ఇంగ్లీష్లో సినోనిమ్ అన్నా కూడా ఒకటే. దీనికే మళ్ళీ ఇంకొక పేరు ఏంటంటే సమానార్థక పదాలు లేదా ఈక్వల్ మీనింగ్ వర్డ్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం. తెలుగులో ఒకసారి చూద్దాం. ఒకే భాషలో మరొక పదం లేదా పదబంధానికి సమానమైన లేదా దాదాపు అదే అర్థాన్ని కలిగి ఉన్నటువంటి పదం లేదా పదబంధాన్ని ఏమంటామంటే సినోనిమ్ లేదా పర్యాయ పదము అని చెప్పి అంటాం. సినోనిమ్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సినోనిమ్ అన్నగానే ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ మీనింగ్ వర్డ్స్. ఈక్వల్ మీనింగ్ వర్డ్స్ లేదా పర్యాయ పదాలు.
సమానార్థక పదాలు అని. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ అ సినోనిమ్ అని అన్నారు. సినోనిమ్స్ కెన్ ఇంప్రూవ్ వర్డ్ చాయిస్ ఆర్ చూసింగ్ ద సింగిల్ బెస్ట్ వర్డ్స్ ఫర్ వాట్ యు ఆర్ ట్రైంగ్ టు కమ్యూనికేట్. ఈ సినోనిమ్స్ అనేవి ఏం చేస్తాయంటే ఒక పెద్ద విషయాన్ని కమ్యూనికేట్ చేయడానికి బదులుగా ఒక చిన్న పదంతో కమ్యూనికేట్ చేయడానికి, అలాగే మనం ది బెస్ట్ వర్డ్ని మనం ఉపయోగించాలనుకుంటే సందర్భానికి తగినట్టుగా సూపర్ యాప్ట్గా ఉండేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని పిక్ చేసుకోవడానికి ఈ సినోనిమ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అంతే కదా, మనం ది బెస్ట్గా ప్రజెంట్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ది బెస్ట్ వర్డ్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం కదా, అలా ఈక్వల్ మీనింగ్ ఉండేటటువంటి వాటిని సినోనిమ్స్ అని అంటాం. సినోనిమ్స్ ఆర్ నెసెసరీ టు అవాయిడ్ ఓవర్ యూజింగ్ ది సేమ్ వర్డ్. ఒక పదాన్ని తిప్పి మళ్ళీ ఉపయోగించడానికి బదులుగా ది బెస్ట్గా మనం ఉపయోగించేందుకు ఇలాంటి సినోనిమ్స్ అనేవి మనకు బాగా యూజ్ అవుతాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. అండ్ దానికంటే ముందు యాంటనిమ్స్ ఆర్ వర్డ్స్ అన్నాం. యాంటనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు, సినోనిమ్స్ అంటేనేమో పర్యాయ పదాలు, యాంటనిమ్స్ అంటేనేమో వ్యతిరేక పదాలు అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే సినోనిమ్ అంటే మై ఫ్రెండ్ అనుకోండి, యాంటనిమ్ అంటే మై ఎనిమీ అనుకోండి, అంటే వ్యతిరేక పదాలు కాబట్టి చెప్తున్నాను. యాంటనిమ్స్ ఆర్ వర్డ్స్ దట్ హ్యావ్ ఆపోజిట్ మీనింగ్స్ ఉండేటటువంటి వాటిని మనకు యాంటనిమ్స్ అని అంటాం. వ్యతిరేక అర్థాలను కలిగి ఉన్నటువంటి పదాలు అని చెప్తున్నాం. ఏమంటున్నాం ఇక్కడ? వ్యతిరేక అర్థాలను కలిగి ఉన్నటువంటి పదాలను మనము యాంటనిమ్స్ అని అంటున్నాం. ఏమంటున్నాం? యాంటనిమ్స్ అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్ కొన్ని లిస్ట్ ఆఫ్ సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ ఇక్కడ నేను చెప్తాను. ఇదే కాకుండా నెక్స్ట్ సెషన్లో మళ్ళీ మనకు సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ సపరేట్గా ఒక సెషన్ మొత్తం తీసుకొని అక్కడ అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కొన్ని మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా. చూద్దాం లిస్ట్ ఆఫ్ సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్. కొన్ని ఇక్కడ అడిగినవి కూడా గతంలో పోటీ పరీక్షలలో అడగడం జరిగింది. అబండెంట్ అంటే అర్థం ఏంటి అని అంటే ప్లెంటిఫుల్, యాంపుల్ అని చెప్పి చెప్తూ ఉంటాం. దీనికి సినోనిమ్స్. యాంటనిమ్స్ ఏమవుతాయి మరి? స్కార్స్, రేర్ అనేటటువంటివి యాంటనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ అబాలిష్ అంటే ఏంటంటే అబ్రోగేట్ అని చెప్పి చెప్తాం. అబ్రోగేట్ అని. మరి యాంటనిమ్స్ ఏంటి సార్ అంటే ఎనాక్ట్ అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ అభాష్ అంటే భంగపడడం అని అర్థం. దీన్నే సినోనిమ్స్ ఏమవుతాయంటే డిస్కన్సర్ట్, రాటల్ అనేటువంటివి వీటికి సినోనిమ్స్ అవుతాయి. యాంటనిమ్స్ ఏంటి సార్ అంటే అప్హోల్డ్, డిస్కంపోజ్ అనేవి ఇక్కడ యాంటనిమ్స్ అవుతాయి. అకార్డ్ అంటే అకార్డెన్స్ వచ్చింది మాకు అని చెప్తూ ఉంటారు కదా, అలా. అగ్రిమెంట్, హార్మనీ అనేవి వీటికి సినోనిమ్స్ అయితే డిస్కార్డ్ అనేదేమో యాంటనిమ్ అవుతుంది. డిస్కార్డ్ అనేది ఏమవుతుందంటే యాంటనిమ్ అవుతుంది. ఓకే, అకార్డ్ అంటేనేమో అంగీకరించడం, డిస్కార్డ్ అంటేనేమో విభేదించడం లేదా తీసేయడం అన్న మీనింగ్లో మనం యూస్ చేస్తాం. ఇవి లిస్ట్ ఆఫ్ కొన్ని మీకు ఇక్కడ యాంటనిమ్స్ని సినోనిమ్స్ని ఇవ్వడం జరిగింది. ఇక మనం ఏం చేద్దాం సార్ అంటే హోమోనిమ్స్ అంటే ఏంటి ఒకసారి మనం చూద్దాం. హోమోనీమ్స్ అంటే ఏంటి, హోమోఫోన్స్ అంటే ఏంటి, హోమోగ్రాఫ్స్ అంటే ఏంటి, ఈ మూడు కూడా మీరు తెలుసుకోవాలి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులుగా వొకాబులరీ పార్ట్లో ఈ మూడింటికి చాలా కీలకమైనటువంటి పాత్ర ఉంది. ముఖ్యంగా గురుకుల అండ్ అలాగే టీచర్ జాబ్లకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇంగ్లీష్ లిటరేచర్ని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ హోమోనిమ్స్, హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్ అనేవి ఇంపార్టెంట్. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఖచ్చితంగా వీటి మీద ఒక ప్రశ్న వస్తుంది. 1 మార్క్ని సులభంగా సాధించవచ్చు. హోమోనీమ్స్ అని ఉంది. నీమ్ అంటే ఏంటి? నేమ్ అని అర్థం. హోమో అంటేనేమో సేమ్ అని అర్థం. హోమో అంటేనేమో సేమ్, నీమ్ NYM నిమ్ అంటేనేమో నేమ్ అని చెప్పేసి అర్థం. మనకి దీని ప్రకారం ఏం అర్థమవుతుంది? సేమ్ నేమ్ ఉన్నటువంటి పదాలనే కదా. ఒకసారి చూద్దాం. హోమోనీమ్స్ ఆర్ వర్డ్స్ దట్ ఆర్ ప్రొనౌన్స్డ్ ద సేమ్ and may be spelled the same or differently but differ in meaning. కొన్ని చూద్దాం. హోమోనిమ్స్ ఆర్ వర్డ్స్ దట్ ఆర్ ప్రొనౌన్స్డ్ ద సేమ్గా ప్రొనౌన్స్ చేసేటటువంటి పదాలు హోమోనిమ్స్ అనేవి. మేబీ స్పెల్డ్ ద సేమ్, స్పెల్లింగ్ కూడా సేమ్ ఉండొచ్చు లేదా డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ డిఫరెంట్ మీనింగ్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే హోమో అంటే నేమ్, హోమో అంటే సేమ్ అండ్ నీమ్ అంటేనేమో నేమ్. నెక్స్ట్ కొన్ని చూద్దాం. BREAK బ్రేక్, BREAKE బ్రేక్, BUY బై, BY బై. వీటిని ఎలా పలుకుతున్నాం మనం? ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది? సేమ్ ప్రొనౌన్సియేషనే కదా. ఒకసారి చూద్దాం. సైట్, సెల్లార్, సైన్ అని అంటున్నాం. ఓకే, చూసారా? సైన్ అంటేనేమో సంజ్ఞ, సైన్ అంటేనేమో సంతకం. 2 అర్థాలు వస్తున్నాయి ఇక్కడ కదా. 2 అర్థాలు డిఫరెంట్ మీనింగ్ ఉన్నాయి. ఇక్కడ ఈ సైన్ అంటేనేమో సంతకం అనుకోవచ్చు, ఇక్కడ ఈ సైన్ అంటేనేమో సంతకం అనుకోవచ్చు, ఇక్కడ ఈ సైన్ అంటేనేమో సంజ్ఞ అంటే సైగలు చేయడం అన్నట్టుగా. సో ఈ విధంగా మనం హోమోనిమ్స్ అనే దానికి ఇక్కడ అర్థం తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని చూద్దాం. హోమోఫోన్స్ అంటే ఏంటి? అక్కడనేమో హోమోనిమ్స్ అంటే సేమ్ ప్రొనౌన్సియేషన్ అని తెలుసుకున్నాం. హోమోఫోన్ అంటే ఏంటి?
సౌండ్ అని అంటాం. హోమో అంటే సేమ్ అంటాం, ఫోన్ అంటే సౌండ్ అని అంటాం. A homophone is a word that has the same sound as another word but is spelled differently. దీని స్పెల్లింగ్ డిఫరెంట్లో ఉంటుంది అండ్ హ్యాస్ అ డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఇక్కడ మనం ఇచ్చేటటువంటి సౌండ్ ఏదైతే ఉంటుందో ఆ సౌండ్ అనేది సేమ్ ఉంటుంది. చూద్దాం. TO2, TWO2, TOO2 మూడింటికి సేమ్ మీనింగే కదా, సేమ్ ప్రొనౌన్సియేషనే కదా. నెక్స్ట్ దేర్, దే ఆర్ అని వస్తుంది. దేర్ అని అంటున్నాం దీనే. ఇక చూడండి, దేర్ అంటే అక్కడ, దేర్ అంటే వారి యొక్క, దే ఆర్ అంటే వారు ఉన్నారు అనే మీనింగ్లో ఉపయోగిస్తాం. ప్రే, రెడ్. నెక్స్ట్ కౌన్సిల్ అని చెప్పి చెప్తున్నాం. రెడ్ అని. సో V3 ఫామ్లో దీన్ని మనం రెడ్ అనే పలుకుతాం, గుర్తుంచుకోండి. సో ఇలా హోమోఫోన్ అంటే అర్థం ఏంటి అంటే సేమ్ సౌండింగ్ వర్డ్స్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, హోమోఫోన్స్ అని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్ హోమోగ్రాఫ్ అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. గ్రాఫ్ అంటేనేమో రాయడం, హోమోగ్రాఫ్ అంటేనేమో రిటర్న్ అని చెప్పి చెప్తున్నాం. సేమ్ రిటర్న్ అని చెప్పేసి వస్తుంది. హోమో అంటేనేమో సేమ్ అని, గ్రాఫ్ అంటేనేమో రిటర్న్ అని చెప్పి చెప్తున్నాం. ఆ హోమోగ్రాఫ్ ఈజ్ అ వర్డ్ that shares the same written form as another word but has a different meaning అని చెప్పి చెప్తున్నాం. A homograph is a word that shares the same written form ఉంటుంది మిగతా పదంలాగా, కానీ దాని డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. పామ్, ఫైన్, వేవ్, డవ్, టియర్, కోట్ అని చెప్పి చెప్తూ ఉంటాం. సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, సేమ్ రిటర్న్ ఫామ్ ఉంటుంది, కానీ డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. అందుకే వీటిని ఏమంటున్నాం, హోమోగ్రాఫ్ అంటున్నాం. గ్రాఫ్ అంటే రాయడం అని, రిటర్న్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా స్పెల్లింగ్లలో సేమ్ ఉంటాయి, కానీ వాటి అర్థాలు వేరుంటాయి. ఇది గుర్తుంచుకోండి. వీటిని మనం హోమోగ్రాఫ్స్ అని చెప్పి చెప్తుంటాం. అబ్రివేషన్ అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. అబ్రివేషన్ అంటే వొకాబులరీలో భాగంగా మీరు బాగా గుర్తుంచుకోండి. అబ్రివేషన్ అంటే షార్టనింగ్ ఎ వర్డ్, ఒక పదాన్ని షార్ట్గా చేసి రాయడాన్ని అబ్రివేషన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే దిస్ కెన్ బి డన్ బై మీన్స్ ఆఫ్ 3 మెయిన్ ప్రాసెసెస్. ఈ అబ్రివేషన్ అనే ప్రాసెస్ ముఖ్యంగా 3 పద్ధతుల్లో మనం చేస్తాం. ఒక పెద్ద లాంగ్ సెంటెన్స్ని ఒక షార్ట్ ఫామ్లో చేసి రాయడానికి, ఒక వర్డ్ని షార్ట్ ఫామ్లో చేసి రాయడాన్ని మనం ఏమంటామంటే అబ్రివేషన్ అంటాం. దీన్ని ముఖ్యంగా 3 పద్ధతుల్లో చేస్తారు. మొదటిది క్లిప్పింగ్, యాక్రోనిమ్స్ అండ్ బ్లెండ్స్ అని చెప్పి చెప్తాం. క్లిప్పింగ్, యాక్రోనిమ్స్ అండ్ బ్లెండ్స్ అనేటువంటి 3 పద్ధతుల ద్వారా ఒక పదాన్ని మనము షార్టనింగ్ ఫామ్లో ఉపయోగిస్తాం, షార్ట్ చేసి రాస్తాం. ఎలా ఒకసారి మనం చూద్దాం. Clipping is a type of abbreviation in which a word is shortened when one or more syllables are omitted or clipped. సింపుల్గా చెప్పాలంటే క్లిప్పింగ్ అనేది ఏంటి, ఈజ్ అ టైప్ ఆఫ్ అబ్రివేషన్ ఇన్ విచ్ అ వర్డ్ ఈజ్ షార్టెండ్ వెన్ 1 or more syllables are omitted or clipped. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సిలబుల్స్ని వదిలేసి రాయడం లేదా క్లిప్ చేసి రాయడం అని ఏమంటున్నామంటే క్లిప్పింగ్ అని చెప్పి అంటున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను, యూ విల్ గెట్ అన్ ఐడియా. ప్రాపర్ నేమ్స్ ఫర్ పీపుల్ ఆర్ కామన్లీ క్లిప్డ్. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వర్టైజ్మెంట్, అడ్వర్ట్ అని అంటాం. యాడ్ చూడండి, యాడ్ అన్న మనం ఏమని రాస్తాం, దీన్నే అడ్వర్టైజ్మెంట్ లేదా అడ్వర్ట్ అని చెప్పి అంటాం. మెమో అంటే దీన్ని ఏమని అంటాం మనం, మెమొరండమ్ అని అంటాం. ఏమంటాం, మెమొరండమ్ అని అంటాం. ల్యాబ్ అంటే దీన్ని ఏమంటాం మనం, ల్యాబొరేటరీ అని అంటాం. చూడండి ఇక్కడ మనం ఏం చేసాం, ఏలేబి ల్యాబ్ అని రాసాం అంతే. ల్యాబొరేటరీని ఓన్ వదిలేసాం, వదిలేసాం సిలబుల్స్ని ఇక్కడ ఉన్నటువంటి వాటిలలో. ఇక్కడ ల్యాబ్ అనే పదం మాత్రం వచ్చింది. ల్యాబ్ని ఏమని అంటున్నాం మనం, ల్యాబొరేటరీ అని కూడా అనొచ్చు. ల్యాబొరేటరీని ఏమని అనొచ్చు, మళ్ళీ మనం ల్యాబ్ అని కూడా అనొచ్చు. ఇలాంటి ప్రాసెస్ని ఏమంటామంటే క్లిప్పింగ్ అని అంటాం. వర్డ్స్ని ఇలా రాస్తే వీటిని క్లిప్పింగ్ అని అంటాం. నెక్స్ట్ యాక్రోనిమ్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న. దీని మీద మొన్న రీసెంట్గానే ఒక పోటీ పరీక్షలు అడిగారు ఈ ప్రశ్న మీద, అదేంటో చూద్దాం. యాక్రోనిమ్స్ ఆర్ అ టైప్ ఆఫ్ అబ్రివేషన్ formed when the initial letters of 2 or more words are combined in a way that produces consonant sound and vowel sequences found in words అని చెప్పి చెప్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు సింపుల్గా చెప్పాలంటే. Acronyms are a type of abbreviation formed when the initial letters,
పదంలోని ఇనిషియల్ లెటర్స్ ఏవైతే ఉంటాయో 2 or more words that are combined in a way that produces consonant అండ్ ఓవెల్ సీక్వెన్సెస్ ఫౌండ్ ఇన్ వర్డ్స్ అని చెప్పి చెప్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అది అర్థమవుతుంది దీనికి ఎందుకు అలా రాసాము అనేది. యాక్రోనిమ్స్ ఆర్ ప్రొనౌన్స్డ్ యాజ్ వర్డ్స్ అని చెప్పి చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన అందరం మొబైల్లో ఉపయోగిస్తున్నాం. నీ మొబైల్ ఎంత ర్యామ్ ఉంది అంటారు. 4GB, 5GB, 8GB, 16GB ర్యామ్ ఉంది సార్ నాది, ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటారు. అసలు ఏంటి ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇక్కడ చూడండి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ఈ 3 పదాల్లోని మొదటి అక్షరం RAM, దీన్ని ఏమంటున్నాం మనం, ర్యామ్ అని అంటున్నాం. ఇలా ఒక 3 పదాలు లేదా 4 పదాలు అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి పదాల్లోని మొదటి అక్షరాలను ఒక సీక్వెన్స్లో రాసి దీన్ని మనం ఏమంటామంటే యాక్రోనిమ్స్ అని చెప్పి చెప్తాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. నాటో అంటే అర్థం ఏంటి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ప్రతి పదంలోని మొదటి అక్షరాన్ని తీసుకున్నాం, NATO, దీన్ని ఏమంటున్నాం, నాటో అంటున్నాం. ఇలా రాయడాన్ని ఏమంటాం మనం, యాక్రోనిమ్స్ అని అంటాం. నెక్స్ట్ లేజర్, LASER, లేజర్ అని ఉంది. దీని ఏమని రాస్తాము, లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అని చెప్పి చెప్తున్నాం. లేజర్ అంటే అర్థం ఏంటి, లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అని చెప్పి చెప్తున్నాం. ఇలా షార్ట్ ఫామ్లో కొన్ని పదాలను కుదించి రాయడాన్ని ఏమంటున్నాం సార్ అంటే మనం యాక్రోనిమ్స్ అని చెప్పి అంటున్నాం. ఇక ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి మిత్రులారా, అవి చెప్పుకొని మనం ఈ సెషన్ని మనం వైండప్ చేద్దాం. ఇనిషియల్స్ ఆర్ సిమిలర్ టు యాక్రోనిమ్స్. మన ఇనిషియల్స్ ఉంటాయి, ఇంటి పేరు అంటాం కదా, ఆ ఇనిషియల్స్ని కూడా మనం షార్ట్ ఫామ్లో రాస్తూ ఉంటాం, కానీ అవి డిఫరెంట్, బట్ ఆర్ ప్రొనౌన్స్డ్ యాజ్ సెట్ ఆఫ్ లెటర్స్, నాట్ యాజ్ వర్డ్స్ అని చెప్పి చెప్తున్నాం. ఇవి సెట్ ఆఫ్ లెటర్స్గానే ఉపయోగిస్తాం కానీ వర్డ్స్గా కాదు, గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ BBC అనే దాన్ని ఒక పదంగా మనం పలుకుతామా, పలకము. ఇది ఒక యాక్రోనిమ్గానే పలుకుతాం మనం. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, ఇక్కడ చూడండి, బ్రిటిష్లో B, బ్రాడ్కాస్టింగ్లో B, కార్పొరేషన్లో C అనేది వచ్చింది. ఈ మూడింటిని కలిపితే ఏమొచ్చింది ఇక్కడ మనకి, BBC అనే యాక్రోనిమ్ వచ్చింది, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్ PC అంటున్నాం, పర్సనల్ కంప్యూటర్ అనొచ్చు లేదా పొలిటికల్లీ కరెక్ట్ అని కూడా అనొచ్చు. CD అంటే కాంపాక్ట్ డిస్క్ అంటున్నాం, కాంపాక్ట్ డిస్క్లో C, కాంపాక్ట్లో C, డిస్క్లో D కలిపితే ఏమైంది, CD అయింది. ఇలా ఈ పదాలను కుదించి రాసి చెప్పడాన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే యాక్రోనిమ్స్ అని చెప్పి చెప్తున్నాం. సో దీన్ని ఏమంటున్నాం మనం, యాక్రోనిమ్ అని చెప్పి చెప్తున్నాం. మరి బ్లెండ్స్ అంటే ఏంటో చివరిగా ఒకసారి మనం తెలుసుకుందాం. బ్లెండ్స్ అంటే ఏంటి సార్, ఒక పదాన్ని రాయడంలో, ఈ వొకాబులరీని ఫ్రేమ్ చేయడంలో అంటే blends are a type of abbreviation in which parts of existing words combined to form a new word. Existing words ఏవైతే ఉంటాయో అవి కొత్త పదాలను ఉపయోగించేందుకు రాయడాన్ని మనం ఏమంటామంటే బ్లెండ్స్ అని చెప్పి చెప్తాం. ద ప్రాసెస్ ఈజ్ ద నోటబుల్ రీసెంట్ ఫినామినన్. ఇది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి రీసెంట్ ఫినామినన్ అని చెప్పి ఎక్కువగా చెప్తున్నాం. ఓకే, ఒక్కసారి ఎగ్జాంపుల్ చూద్దాం అండ్ వైండ్ అప్ చేద్దాం. బ్లెండ్స్లో కొన్ని చూద్దాం. క్యామ్కార్డర్, బ్లెండ్ ఆఫ్ కెమెరా అండ్ రికార్డర్. ఇప్పుడు మీరు నన్ను ఏ విధంగా చూస్తున్నారు, కెమెరాలో చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కెమెరాని రికార్డర్ని కలిపితే క్యామ్కార్డర్ అంటాం. ఫ్యాన్జైన్ అంటే ఫ్యాన్ అండ్ మ్యాగజైన్. హెలిపోర్ట్ అంటే హెలికాప్టర్ అండ్ ఎయిర్పోర్ట్. నెటిక్వేట్ అంటే ఇంటర్నెట్ అండ్ ఎటికేట్. స్మాగ్ అంటే స్మోక్ అండ్ ఫాగ్. ఇలాంటి వాటిని మనం బ్లెండ్స్ అని చెప్పి చెప్తాం. సో ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని మీకు అర్థమయ్యాయని, మీరు ది బెస్ట్గా నేర్చుకొని మంచి మార్క్స్ సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. నేను మీ రాఘవేంద్ర. థ్యాంక్ యూ.